అందరికీ నమస్కారం. పూజా వేదికకు స్వాగతం. మహిమాన్వితమైన శ్రీ అర్ధగిరి ఆలయ చరిత్ర గురించి మనం తెలుసుకుందాం. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్‌లో కొలువై ఉన్న సంజీవని పర్వతం గురించి కూడా మనం తెలుసుకుందాం. త్రేతాయుగంలో సీతమ్మ తల్లిని అపహరించిన రావణుడితో శ్రీరాముడికి భీకరమైన యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఇంద్రజిత్తు చేతిలో లక్ష్మణుడు గాయపడి మూర్ఛపోయాడు. ఆ మూర్ఛపోయిన లక్ష్మణుని పరీక్షించిన వానర వైద్యుడు సుసేనుడు లక్ష్మణుని బతికించాలంటే సంజీవని పర్వతం పైన ఉన్న సంజీవని మూలికను తేవాలని చెప్తారు. వెంటనే ఆంజనేయ స్వామి జై శ్రీరామ్ అంటూ ఒక్క ఉదుటున ఆకాశంలోకి లంఘించుకుని సంజీవిని పర్వతాన్ని చేరుకుంటారు. అక్కడ సంజీవని మూలికను కనుక్కొనలేక ఏకంగా ఆ పర్వతాన్నే పెగిలించి తన అరచేతులతో తన భుజం మీద తీసుకుని అక్కడి నుంచి బయలుదేరారు. మార్గమధ్యంలో అరగొండ ప్రాంతంలో సంజీవని పర్వతం నుండి అర్ధ భాగం విరిగి పడింది. దివ్యమూలికలతో కూడిన ఆ భాగమే అర్ధకొండగా, కాలక్రమంలో అరగొండగా ప్రసిద్ధిగాంచింది. కొండపైన ఉన్న కొలనే నేటి సంజీవిని పుష్కరిణిగా ప్రసిద్ధి చెందింది. ఈ కొండ ఎంతో మహిమ కలిగిన దివ్య ఔషధాలతో కూడిన వనమూలికలతో మిళితమై ఉంటుంది. ఈ పుష్కరిణిలోని నీటిని తాగితే శరీరంలోని వ్యాధులన్నీ మటుమాయమై ఆరోగ్యాలుగా తయారవుతారు. త్రేతాయుగంలో వీరాంజనేయ స్వామిని తెస్తున్న సంజీవని పర్వతం నుండి విరిగిపడిన ఒక భాగమే అర్ధకొండ అని, అందులో ఉన్న పుష్కరిణి వనమూలికలతో నిండి ఉందని, ఇందు సకల దేవతలు స్నానం ఆచరించేవారని పురాణ ప్రసిద్ధి. అంతేకాకుండా సప్త ఋషులు ఈ కొండపైన సంచరించేవారని, వారిలో ఒకరైన కాశ్యప మహర్షి పుష్కరిణి పక్కన చిన్న గోపురం నిర్మించి శ్రీ వీరాంజనేయ స్వామిని విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. అరుదైన పవనగిరి క్షేత్రంగా ఎంతో మహిమగల శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామి దేవాలయం ప్రసిద్ధి చెందింది. చోళరాజుల కాలంలో పుష్కరిణి సమీపంలో వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి ఉత్తర ముఖంగా ప్రతిష్ఠించారని, ఉత్తర ఈశాన్య ముఖంగా దృష్టి సారించుతున్న ఆలయాల్లో భారతదేశంలోనే హనుమంతుడి ఆలయాల్లో ఈ అరుదైన పవనగిరి క్షేత్రం విరాజిల్లుతోంది. త్రేతాయుగంలో సంజీవినిని సోకగానే 9 నిమిషాలలోనే వ్యవధిలోనే లక్ష్మణుడు మూర్ఛ నుంచి మేల్కొన్నాడు. త్రేతాయుగంలోని ఈ 9 నిమిషాలు కాలం కలియుగంలో 9 నెలల కాలంగా సమానంగా మారింది. అనగా శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామివారి క్షేత్రంలో కొలువైన ఈ సంజీవని పుష్కరిణి తీర్థంలో ఎవరైతే వరుసగా 9 పౌర్ణమి రోజులు ఇక్కడున్న వీరాంజనేయ స్వామిని సేవించి ఆ పుష్కరిణిలో స్నానం ఆచరిస్తారో వారికి సకల వ్యాధులు నయమై ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారు అని ప్రసిద్ధి. ఓం శ్రీరామ భక్తాయ హనుమతే నమః. ఎంతో అరుదైన ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్న ఈ దేవాలయం అర్ధగిరి, హనుమంతుడు సాక్షాత్తు కొలువైన ఈ క్షేత్రము కాణిపాకం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాలి అనే భక్తులు ఆంధ్రప్రదేశ్లో స్వయంభూగా వెలిసిన శ్రీ గణపతి దేవాలయమైన కాణిపాకం దగ్గర నుంచి ఆటోస్ ఎప్పుడూ ఫెసిలిటీ ఇక్కడికి ప్రొవైడ్ చేసి ఉంటుంది. 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది కాణిపాకం నుండి. ప్రతి నెల పౌర్ణమి తిథి రోజున స్వామివారికి విశేషమైన పూజలను నిర్వహిస్తారు. అలాగే ఈ అర్ధగిరి క్షేత్రంలో ఆరోగ్యం కోసం స్వామివారి సంజీవని పుష్కరిణిలో స్నానం చేయాలి అని తలుచుకున్న వారు 9 పౌర్ణమి తిథి రోజున స్వామివారి పుష్కరిణిలో స్నానం చేసి ఆ వీరాంజనేయ స్వామివారిని దర్శించుకుంటే వారికి ఉన్న సకల ఆరోగ్య రుగ్మతలు కూడా తొలగిపోయి సంపూర్ణ ఆయురారోగ్యాల ఐశ్వర్యాలతో వర్ధిల్లుతారు. శ్రీ వీరాంజనేయ స్వామివారికి అర్చన చేయించుకోవాలి అని తలుచుకున్న భక్తులు, అలాగే ఆకు పూజ చేయించుకోవాలి అని అనుకున్న భక్తులకు కూడా ఇక్కడ వెసులుబాటు కల్పిస్తున్నారు. ఆకు పూజ చేయించుకునే వాళ్ళకి టికెట్ 100 రూపాయలు. ఎటు చూసిన ప్రకృతి అందాలతో, అలాగే
ఎక్కడ చూసినా మనకి వానరాలు దర్శనమిస్తూనే ఉంటాయి ఈ క్షేత్రంలో.